ప్రెజెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ గా రాణిస్తున్న కొందరు స్టార్స్ పాస్ట్ లో టీచర్స్ గా వర్క్ చేశారని మీకు తెలుసా? కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు చెన్నై వైఎంసీఏ కాలేజ్ లో డ్రిల్ మాస్టర్ గా ఉద్యోగం చేసేవాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్టర్ కాకముందు భీమవరంలో 9th and 10th క్లాస్ పిల్లలకు మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ చెప్పేవాడు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ కూడా డైరెక్టర్ గా ఛాన్స్ రాకముందు కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజ్ ఇంటర్ స్టూడెంట్స్ కు మ్యాథ్స్, ఫిజిక్స్ క్లాసులు చెప్పేవాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలా అయితే కెరీర్ బిగినింగ్ డేస్ లో శశి వేలువెన్ను స్కూల్లో సోషల్ సబ్జెక్ట్ టీచ్ చేసేవాడు. భరత్ అనే నేను మూవీతో ఎంట్రీ ఇచ్చిన వార్ 2 భామ కియారా అద్వానీ అయితే ప్లే స్కూల్ పిల్లలకు రైమ్స్ నేర్పించేది. బొమ్మాలి అనుష్క సైతం హీరోయిన్ కాకముందు బెంగళూరు ఈస్ట్ ఫుడ్ స్కూల్లో పిల్లలకు యోగాతో పాటు జియోగ్రఫీ సబ్జెక్టు టీచ్ చేసేది. ఆ టైంలోనే డైరెక్టర్ మెహర్ రమేష్ ఆమెను పూరికి పరిచయం చేశాడు. కమెడియన్ బ్రహ్మి కూడా సినిమాల్లో కామెడీ చేయకముందు అత్తిలి డిగ్రీ కాలేజ్లో సీరియస్ గా తెలుగు పాఠాలు చెప్పేవాడు. కమెడియన్ ఎంఎస్ నారాయణ కూడా సేమ్ బ్రహ్మి లాగానే భీమవరం కేజీఆర్ఎల్ కాలేజ్లో లెక్చరర్ గా వర్క్ చేశాడు. అష్టచెమ్మ అవసరాల శ్రీనివాస్ అయితే IIIT హైదరాబాద్ లో 2 years పాటు లెక్చర్స్ ఇచ్చాడు. తమిళ హీరో ఆర్ మాధవన్ కూడా గతంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించే టీచర్ గా పనిచేశాడు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా హీరో అవ్వకముందు బాంబేలో మార్షల్ ఆర్ట్స్ స్కూల్ రన్ చేసేవాడు.